నా ప్రోప్స్ ఇది బ్లాక్ గ్రౌండ్ కదా బ్రో. అవును. ఎక్కడైనా బ్లాక్ గ్రౌండ్ పాజిటివ్ పెట్టు. పాజిటివ్ నెగెటివ్ పెట్టండి ఎప్పుడైనా వోల్టేజ్‌ని. ఆ, పాజిటివ్‌కి నెగెటివ్‌కి పెట్టాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాప్ పెడుతున్నాను బ్రో. ఇది షార్ట్ ఉంది ఈ లైన్. ఇక్కడ పెడుతున్నాం. కనబడుతుందా మౌస్? కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళారు బ్రో? ఏదో ఊరికి వెళ్ళట్టున్నారు. ఫంక్షన్ ఉండే మా వాళ్ళది, అక్కడికి వెళ్ళుండే. ఫంక్షన్ జరుగుతుంది మా వాళ్ళది. మేము వచ్చింది చూడండి పైన. మేము వచ్చింది చూడండి, ఆఫ్ చేయండి అది. ఇప్పుడు చూడండి బ్రో. అక్కడ హీట్ అవుతుంది చూడండి, పక్కన కెపాసిటర్ హీట్ అవుతుంది చూడండి. దాని పక్కకి, దాని కింద కూడా ఒకసారి చెక్ చేయాలి మీరు. సిపి కూడా అయ్యి ఉండొచ్చు. సిపి తీసేసాను బ్రో. లేదు మరి సిపి తీసేసినాక పక్కన హీట్ అవుతుంది చూడండి. మీరు అక్కడ ఎప్పుడైతే పెట్టిరో పక్కన నాకు కెపాసిటర్ హీట్ అవుతుంది చూడండి. నేను ఇప్పుడు ఇది వచ్చేసి గ్రౌండ్ బ్రో. గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నా. గ్రౌండ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది గ్రౌండ్ పెడుతున్నాను బ్లాక్ కలర్ ది. ఇప్పుడు రెడ్ కలర్ ప్రోప్ ఈడ పెడుతున్నా. ఇప్పుడు పెట్టేది కెపాసిటర్ దగ్గర. పాజిటివ్ లైన్ లో పెట్టాలా మీరు? పాజిటివ్ లైన్ బ్రో. ఏం హీట్ అవ్వట్లేదు. ఓకే, డైరెక్ట్ మీకు ప్రోప్స్ హీట్ అవుతున్నాయి చూడండి. ఆడ ప్రోప్స్ హీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆంపియర్స్ పెంచండి. ఇప్పుడు కొంచెం ఎంత పెంచాలి బ్రో? 3 ఆంపియర్స్ పెట్టు. 2 వోల్టేజ్ పెట్టు. ఇప్పుడు ఓకే, 2 ఆంపియర్స్ 2 వోల్టేజ్ పెట్టు. అయినా మళ్ళీ ప్రోప్స్ హీట్ అవుతాయి నీకు. పక్కదానికి పెట్టు. పక్కన కెపాసిటర్ కి యూతల సైడ్ పెట్టు. యూతల సైడ్ ఒక సైడ్ పెట్టినావు కదా, నువ్వు గ్రౌండ్ టచ్ చేస్తున్నావు అనుకుంటున్నా తెలిసి. లేదు, అది గ్రౌండే బ్రో. అది ఇప్పుడు టచ్ చేసేది గ్రౌండ్. చూడు ఒకసారి, గ్రౌండ్ టచ్ చేస్తే హీట్ అవ్వట్లేదు చూడు. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టు ఒకసారి. హీట్ అవ్వట్లా. యాంపియర్స్ కన్సెప్షన్ ఏందా? లేదు, యాంపియర్ కన్సెప్షన్ ఉండాలా. అవతల సైడ్ గ్రౌండ్ పెడితే ఎందుకు కాదు? నువ్వు ఇంత ముందుకు పెట్టింది గ్రౌండ్. అది ఇప్పుడు తీసుకుంటా. ఇదే కదా లైన్ నువ్వు పెట్టింది. అవునవును, ఇప్పుడు కూడా ప్రోప్స్ హీట్ అవుతున్నాయి. ఈ లైన్ కూడా షార్ట్. ఆ లైన్ లో ఏమైనా కాయిల్స్ ఉన్నాయా? 1.1 వోల్టేజ్. నేను వస్తాను కొంచెం. సిపియు ఎంఎంసీ లోకి వెళ్తాను. సిపియు అయితే తీసేసాను, ప్రెజెంట్ బోర్డ్ లో లేదు. సిపి ఎంఎంసీ కూడా తీసేసావా బ్రదర్? ఎంఎంసీ తీసేయి. ఎంఎంసీ తీసేయి ఒకసారి. ఆ లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుంది? ఇప్పుడు షార్ట్ అయిన లైన్ ఎక్కడెక్కడికి వెళ్తుంది? ఇంకెక్కడికి వెళ్తుంది? మొత్తం నెట్వర్క్ సెక్షన్స్ కిను ఎంఎంసీ కిను దీంతో పాటు మొత్తం బోర్డు మొత్తం వెళ్తుంది. ఈ లైన్ కూడా షార్ట్. ఈ లైన్ కూడా, ఇది కూడా VDD 1.1 వోల్టేజ్. ఇప్పుడు కొంచెం హై ఆంపియర్స్ పెట్టు అదే లైన్ లో. అదే లైన్ లో కొంచెం హై ఆంపియర్స్ పెట్టు. అది ఏం లైన్? 1.8 వోల్టేజ్ లైన్. అది 1.8 వోల్టేజ్. 3 పెట్టేసి అక్కడ. ఇప్పుడు నేను చెప్పినట్టు 3 పెట్టు. ఇప్పుడు 3 వోల్టేజ్ పెట్టు. ఆంపియర్స్ ఎంత పెట్టు. నేను వస్తాను కొంచెం. నాకు ఇప్పుడు 3 పెట్టాలి వోల్టేజ్. 3 వోల్టేజ్ పెట్టు. ఆంపియర్స్ ఎంత పెట్టుకో. డైరెక్ట్ దాని మీద ఇన్సర్ట్ చేసేసి పాజిటివ్ లైన్ మీద మాత్రం ఇన్సర్ట్ చేయి. నేను ఇందాక మీకు చూపించినప్పుడు ఇది పాజిటివ్ లైన్. నేను ఇక్కడే పెట్టాను, కరెక్ట్ గానే పెట్టాను. ఇది గ్రౌండ్. అది పెట్టు. ఇది గ్రౌండ్, ఇది పాజిటివ్ లైన్ పెట్టేసా. రైట్, వెరీ గుడ్. ఇది వచ్చేసి మొత్తం రైట్. ఇప్పుడు ఇంకొకసారి ఇన్సర్ట్ చేయి. సిపి తీసేసినావు కదా, నాకు తెలిసి యూఎఫ్ఎస్ పోయినట్టు అనిపిస్తుంది నాకు ఇది ఇక్కడ. ఒక పని చేయి. యూఎఫ్ఎస్ ఎక్కడ ఉందో అవతల సైడ్ తిప్పి అప్పుడు హీట్ అప్లై చేయి. సేమ్ కెపాసిటర్ లైన్ లో అక్కడ పెట్టకుండా.
ఓకే. డన్. ఇప్పుడు ఇది ఎంఎంసీ. దాని పక్కన పెట్టు. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. చేసేసేయి. అది హీట్ అవుతుందో లేదో చూడు. దేనికైతే పక్కన కెపాసిటర్, రెసిస్టర్, ఐసీ పక్కన ఉంటాయో దాని పక్కన ఇన్స్టాల్ చేయి. అది హీట్ అయిందనుకో ఎమ్మటే తీసి పడేసేయి ఇక దాన్ని. తీసేస్తే నీ షార్టేజ్ పోతుంది. 1.8 పెట్టాలా బ్రో స్టార్టింగ్? 2.5 పెట్టి ఇప్పుడు ఏం కాదు. 3 అని చెప్పినా 2.5 పెడితే సరిపోతుంది. ఓకే. పెట్టు లైన్లో ఉంటా. నీకు పొరపాటున కనుక యూఎఫ్ఎస్ షార్ట్ అయింది అనుకో నువ్వేం చేయలేవు, ఇంకా దానికి యూఎఫ్ఎస్ మార్చుకోవాల్సిందే నువ్వు ఇక. ఆర్ ఎంఎంసీ అయ్యా మార్చుకోవాల్సిందే, లేదంటే స్వాపింగ్ కొట్టుకోవాలి. ఓకే. దానిపై పెడుతున్నాను. హీట్ అవుతుందా? ఆంపియర్స్ తీసుకుంటాను కానీ హీట్ అవ్వట్లేదు. 3 పెట్టు. హీట్ అవుతాను. 3 పెట్టు అప్పుడు. నీకు ఎందుకు అట్లా అవుతుందంటే ఆ లైన్ అంతా గ్రౌండ్ కంప్లీట్ గా షార్ట్ అయిపోయింది. ఆ లైన్ అంతా గ్రౌండ్ కంప్లీట్ షార్ట్ అయింది కాబట్టి నువ్వు అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా గ్రౌండ్ రీడింగ్స్ కి వెళ్ళిపోతుంది. అది పాజిటివ్ లైన్ వెళ్ళట్లేదు ఇప్పుడు నీకు రీడింగ్. ఇప్పుడు 3 వాట్స్ పెడుతున్నాను. చూడండి బ్రో. పెట్టా. ఏం ఇక్కడే అవుతుంది. నడపలేవా? మొత్తం నడపలేవా అనుకుంటా. లేదు బ్రో, హీట్ అవ్వట్లేదు. ప్రోబ్స్ హీట్ అవుతున్నాయి. గ్రౌండ్ ప్రోబ్ మాత్రం హీట్ అవుతాను. ఒక పని చేయి, ఈ కండిషన్ లో మనకి ఇది ఉండాలా, యాంపియర్స్ ఇంకెక్కువ పెట్టేసి ఫుల్ యాంపియర్స్ పెట్టేసి వోల్టేజ్ వచ్చేసి 4 పెట్టేసుకో డైరెక్ట్. అది ఫుల్ షార్ట్, అది మొత్తం ఆ లైన్ ఫుల్ షార్ట్ అయిపోయింది. 4 పెట్టేసి వోల్టేజ్. యాంపియర్స్ 5 పెట్టేయచ్చా బ్రో? యాంపియర్స్ 5 పెట్టుకో, ఏం కాదు. 4 పెట్టుకో. 4 వోల్టేజ్ 5 యాంపియర్స్. యాంపియర్ ఎంత పెట్టేసి. ఓకే, 4 వోల్టేజ్ పెట్టాను. సేమ్ ఇప్పుడు 1.8 వోల్టేజ్ లోనే పెట్టాలా, ఇన్సెట్ చేయాలా? అక్కడే పెట్టేసి 4 వోల్టేజ్ పెట్టా. అది ఫుల్ షార్ట్ అయిపోయింది. నువ్వు అక్కడ 20 వోల్టేజ్ అప్లై చేసినా ఆ వోల్టేజ్ ప్రోబ్స్ హీట్ అవుతుంది, నీకు గ్రౌండ్ కే స్టార్ట్ అయిపోతుంది. అది ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ప్రోబ్స్ హీట్ అవుతుంది. ప్రోబ్స్ హీట్ అవుతున్నాయి అంటే మీరు ఒక పని చేయాలా, నాకు తెలిసినంత వరకు ఆ లైన్ లో ఐసీఎస్ షార్ట్ అయి ఉంటుంది. తెలిసినంత వరకు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక్కొక్క ఐసీని తీసి బయటికి, ఒక్కొక్క ఐసీ తీసి తీసేసి షార్టేజ్ ఉందో పోయిందో చెక్ చేయండి. ఎన్ని ఐసీలకి వెళ్తుంది చూడు, చెక్ చేయ ఒకసారి. సిపియు తీసే ఉంది. ఎన్ని ఐసీలకు పోతుంది అది? ఇది ఐసీనేనా బ్రో? ఐసీ కాదు. ఫస్ట్ అయితే యూఎఫ్ఎస్ తీసేసాయి. యూఎఫ్ఎస్ తీసేయి, షార్టేజ్ ఉందో లేదో చూసుకో. నెక్స్ట్ యూఎఫ్ఎస్ తీసిన తర్వాత ఇంకొక ఐసీ తీసేయి. ఇంకొక ఐసీ తీసిన తర్వాత ఇంకొక ఐసీ తీసేయి. ఎక్కడెక్కడికి వెళ్తుందో అన్ని చెక్ చేయి. అర్థమవుతుందా? అది ఏంటంటే గ్రౌండ్ కి డైరెక్ట్ షార్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గ్రౌండ్ షార్ట్ అవుతే ఆ వోల్టేజ్ ఏది వచ్చినా కానీ పాజిటివ్ లైన్ లోకి వెళ్ళదు, గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది. అందుకే నీకు ఆ ప్రోబ్స్ అనేవి హీట్ అవుతున్నాయి మీకు. అప్పుడు ఇట్లాంటి కండిషన్ లో ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేయాలి మీరు. ఓకే, ఒక్కొక్క ఐసీ తీసి మళ్ళా ఐసీ తీసి ఫస్ట్ ఇప్పుడు ఈఎంఎంసీ తీసి చెక్ చేయమంటున్నా. పని చేయి, సింపుల్ ఐసీ ఏదైనా ఉంటే ఫస్ట్ తీసి చూడు. సింపుల్ ఐసీ మళ్ళీ ఈజీగా పెట్టుకునేటట్టు నెట్వర్క్ లోకి ఒకసారి చూడు. నెట్వర్క్ తీస్తే పోతుందా లేదో ఒకసారి చెక్ చేయి. ఇది ఉంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఐసీ. నెట్వర్క్ తీసినా చూద్దాం. నెట్వర్క్ సెక్షన్ లో కూడా అట్లనే అవుతుంది ఒక్కొక్కసారి. లైన్ లో ఉంటుంది, తీసేయి. సారీ బ్రో, ఇబ్బంది పెడుతున్నట్టున్నా. పర్లేదు.
మనకు తెలిసినంత వరకు అది షార్టేజ్ ఉండదు, బట్ డౌట్ఫుల్ గా మనం తీసుకున్నాం అంతే ఆడ. బ్రో నాకు అర్థమైంది మీరు చెప్పడం. డౌట్ మనకు ఎందుకంటే కనపడట్లేదు కాబట్టి ఒక్కొక్కటి తీసి రావాల్సి వస్తా ఉంది. ఇప్పుడు యూఎఫ్ఎస్ తీసినాం అనుకో, మళ్ళీ దానికి పెద్ద ఖర్చు, పెద్ద టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ యూఎఫ్ఎస్ తీసినాం అనుకో, మళ్ళీ పెట్టడానికి తీయడానికి అది. అవునా? అదే నెట్వర్క్ అయితే తీసేసిన చెప్పలేదు. ఈజీగా ఉంటది. ఇది అనుకోని ఇది ఐసీ షార్టేజ్ పోయింది అనుకోని దాన్ని తీసి పక్క పడేయచ్చు అట్లా. అందుకోసం అనమాట. ఇప్పుడు మీరు సిపి అనవసరంగా తీసేసారు. అవును బ్రో, తప్పు చేశాను. ఇది గెస్ చేయాలన్నమాట, ఏ ఐసీ ఎక్కువ షార్ట్ అవుతుంది అని గెస్ చేయాలా. ఇప్పుడు హీట్ లో ఉన్నప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మల్టీమీటర్ తోని, బీప్ సౌండ్ వస్తుందో రావట్లేదా. ఇది తీసినాక టైం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే బ్రో. ఇప్పుడు ఐసీ తీసేసాను బ్రో. ఒకసారి అక్కడ మల్టీమీటర్ తోని బీప్ బజర్ మోడ్ తోని షార్ట్ చెక్ చేసి బీప్ సౌండ్ వస్తుంది రావట్లేదా. చూసి అక్కడే చెక్ చేయ, ఐసీ పక్కనే చెక్ చేయొచ్చు. ఒక్క నిమిషం బ్రో. ప్రోక్స్ వస్తుంది బ్రో, బజర్ వస్తుందా. డైరెక్ట్ ఒకసారి యూఎఫ్ఎస్ లేపేసి లైన్ లో ఉంటా. యూఎఫ్ఎస్ యూఎఫ్ఎస్ ని లేపి ఇంకెక్కడికి వెళ్తుంది, ఏ ఐసీకి వెళ్తుంది, ఇంకా నెట్వర్క్ సెక్షన్ కి వెళ్తుంది, ఛార్జింగ్ సెక్షన్ ఛార్జింగ్ ఐసీ లోకి కూడా వెళ్తా ఉంది, WTR లోకి వెళ్తుంది, పవర్ ఐసీ, ఛార్జింగ్ ఐసీ, వాళ్ళ కెమెరా కనెక్టర్స్ దగ్గర వెళ్తుంది, సిపియూకి వెళ్తుంది, ఇంకా లాస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈఎంఎంసీ తీసేయమంటారా? ఈఎంఎంసీ అంత డ్యామేజ్ ఉంటుంది. ఆగు ఇంకా తిప్పు, ఎక్కడెక్కడికి వెళ్తుంది. విపిహెచ్ లైన్ వస్తుందా? విపిహెచ్ జనరేట్ అవుతుందా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది బ్రో. విపిహెచ్ జనరేట్ అవుతా, మీరు డిసిడిఎఫ్ఎస్ ని ముట్టుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది డిటిడిసి ఐసీ. నెక్స్ట్ వచ్చేసి డిటిడిసి ఐసీ నుంచి నెక్స్ట్ ఇక్కడ చిన్న గ్రాఫిక్ ఐసీనా ఏదో ఉంది బ్రో ఇక్కడ. గ్రాఫిక్ ఐసీ ఒకసారి తీసి చూడు, చిన్నదే కాబట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు. అది గ్రాఫిక్ ఐసీనా బ్రో? కాదు, చూడండి. ఆడియో ఐసీ ఉంటది. గ్రాఫిక్ ఐసీకి 1.8 వోల్టేజ్ వెళ్ళదు. ఓకే, ఈ ఐసీ తీసేయమంటారా? ఓకే, నేను నెట్వర్క్ అది 4G ఐసీ పెట్టేస్తున్నాను బ్రో. 4G ఐసీ పెట్టేస్తున్నాను. పెట్టే తీసేయి ఏం కాదు, తర్వాత పెట్టుకుంది. షార్టేజ్ అయితే పోనీ ముందు.
ఓకే ఓకే బ్రో. నాకు తెలిసి ఎల్టీఓ కూడా షార్టేజ్ అయి ఉండొచ్చు. బ్రో థర్మల్ కెమెరాలో ఫైండ్ అవుట్ అవ్వట్లేదు అది. పాయింట్ ఎయిట్ అవ్వట్లేదు. అవును లేకపోతే ఒక పని చేస్తావా, చెప్పండి బ్రో. 8 వోల్టేజ్ పెట్టు. ఎక్కడ ఇప్పుడు షార్ట్ ఉన్న చోట, ఆ? షార్టేజ్ ఉన్న చోట బ్రో. 8 వోల్టేజ్ డైరెక్ట్ వచ్చేసి చూద్దాం. 8 వోల్టేజ్ పెట్టుకొని డైరెక్ట్ అప్లై చేసి చూద్దాం. అది ఉంటే ఉంది, పోతే పోయింది. మనకి షార్టేజ్ అయితే ఫైండ్ అవుట్ అవుతుంది కదా. ఎస్ బ్రో, నేను థర్మల్ కెమెరా ఆన్ చేశాను, అడ్జస్ట్ చేసుకుంటున్నా. 8 వోల్టేజ్ పెట్టు, ప్రొప్స్ తో డైరెక్ట్ కూర్చోసి చూద్దాం ఒకసారి. ఎంత పెద్ద షార్టేజ్ ఉన్నా పోవాలి, కానీ అది గ్రౌండ్ కే టచ్ అవుతుందంటే ఒకసారి చూద్దాం ఒకసారి. కాకపోతే తేడా ఏంటంటే కింద ట్రాక్స్ కూడా లేచి వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. 8 వోల్టేజ్ వెళ్తే 8 వోల్టేజ్ పెట్టేసేసుకో, 5 ఫుల్ యాంపియర్స్ పెట్టేసి. బ్రో పెట్టాను. ఈ సేమ్ పవర్ ఐసీ దగ్గర ఇన్సర్ట్ చేసుకున్నాను. ప్రోబ్స్ హీట్ అవుతున్నాయి. ప్రోబ్స్ హీట్ అవుతున్నాయా? యాక్చువల్లీ ఐసీ కింద గ్రౌండ్ నుంచి షార్ట్ అయిపోయింది అది. ఇప్పుడు ఎలా బ్రో? పెట్టేసి ఇంకొక అట్లనే పెట్టు, అట్లనే ఉంచు, అట్లనే ఉంచు, అట్లనే ఉంచు. ఒక 1 మినిట్ ఉంచు, అట్లనే చూద్దాం ఎంతవరకు అది గ్రౌండ్ లోకి వెళ్తుందో చూద్దాం. అట్లనే పెట్టు. ఇప్పుడు కెపాసిటర్ మార్చు, వేరే ప్లేస్ లో పెట్టి ఇప్పుడు. ఓకే బ్రో. ఇంకొకటి అదొక్క లైనే కాకుండా దాంతో పాటు ఇంకో లైన్ కూడా షార్ట్ ఉంది బ్రో. అది కూడా అప్లై చేద్దాం. చెప్తాను ఇదండి బ్రో. ఇప్పుడు నేను మీకు ఇది చూపించాను, ఈ లైన్ ఇది 1.8, ఇది 1.8, ఇంకోటి వచ్చేసి ఇక్కడ. అవి షార్టే ఉంటాయి బ్రదర్. అవి 0 వస్తే షార్టేజ్. విడిడి లైన్ బ్రో. అది 0 వస్తే షార్టేజ్, 0 రాకుండా వేరే లైన్ వస్తే షార్టేజ్ కాదు. అది అంటే బజర్ వస్తుంది, బజర్ వస్తే కాదు, GR 00 రావాలా. చాలా నేర్చుకోవాలి అయితే నేను. అప్లై చేయి, యాక్చువల్ రావాలి, అది షార్టేజ్ వెళ్ళిపోవాలి. కానీ సరే ఎంఎంసీ బీకి చూద్దాం. మళ్ళీ రివాల్వ్ చేసేస్తావా ఎంఎంసీ బీకి ఒకసారి? ఎంఎంసీ బీకి లైవ్ లో బీకి ఇప్పుడు అజంప్షన్ తోనే వర్క్ చేయాలా. ఈ గ్రౌండ్ హీట్ ప్రోబ్స్ హీట్ అవుతున్నాయి అంటే మీకు ఇంకో లైన్ చూపిస్తున్నాను, యాడ షార్ట్ అవుతుంది. ఈ లైన్ కూడా షార్ట్ ఉంది, ఈ లైన్ కూడా షార్ట్ ఉంది. ఒక పని 1.1 వోల్టేజ్ విడిడి. చెప్పండి బ్రో. పవర్ ఐసింగ్ కూడా తీసే ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఈఎంఎంసీ లోకి వెళ్తాది బ్రో డైరెక్ట్ గా. ఈఎంఎంసీ సిపియు. పవర్ ఐసీ టచ్ కావట్లేదు, ప్రెజెంట్ టచ్ అవ్వట్లే పవర్ ఐసీకి. ఆ లైన్ షార్ట్ ఉందా? 00 వస్తుంది, చెక్ చేయి మల్టీమీటర్ ప్రోబ్స్ తోనే. జిఆర్ బ్రో. GR 00 రావాలి, 8080. జీరో 005 రెండు పక్కల 005 వస్తుంది. 005 గా 00 రావాలా. 005 అని వస్తా ఉంది. ఎంఎంసీకి పోతుంది అది లైన్. అవును బ్రో. ఒకసారి ఎంఎంసీ తీసే చూద్దాం. ఎంఎంసీ తీసే డైరెక్ట్. ఓకే లైన్ లో ఉంటుంది తీసే. నా చార్జర్ తెపో మమ్మీ, నా చార్జర్ తెపో.
చార్జర్ ఫ్యాన్ కాదు నక్కలే అవి కోళ్ళనా ఎంఎంసీ తీసే ఫోన్ తెప్పారా क्या कर छोड़ दो उसको सीपीयू में यार అది యూఎఫ్ఎస్ సార్ అది అవును యూఎఫ్ఎస్ కాదు అది మైక్రాన్ ఇచ్చిన ఎందుకు అది మైక్రాన్ యూఎఫ్ఎస్ ఇచ్చిండా అవునవును బ్రో చూసే పాస్ చేసే మైక్రాన్ హీట్ అవుతుంది ఇంకో ఫోన్ అది క్లీన్ చేయి మంచిగా సాల్టింగ్ ఐరన్ తో క్లీన్ చేయి ఒకసారి ఫోన్ కింద పడ్డ ఫోన్ అది డ్రాప్ డౌన్ ఫోనా ఆటోమేటిక్ ఫోనా ఇది ఆల్రెడీ వేరే చోట ఇచ్చారు బ్రో వాడు హీట్ కొట్టినట్టు ఆల్రెడీ వేరే చోట నాకు తెలిసి వాడు హీట్ కొట్టినట్టున్నాడు యూఎఫ్ఎస్ మొత్తం ఖరాబ్ అయినట్టున్నాడు ఇది ఈఎంఎఫ్ ఇది కూడా తీసేస్తాడు ఈజీగా వచ్చేసింది తీసేస్తే వాడు షార్టేజ్ అయినట్టుంది ఒకసారి క్లీన్ చేసి ఒకసారి చెక్ చేయ షార్టేజ్ ఎందా పోయిందా చేసేయి హ్యాండ్ స్కిల్స్ కూడా బాగున్నాయి మీ హ్యాండ్ స్కిల్స్ బాగున్నాయి థ్యాంక్స్ కొన్ని బాల్స్ మిస్సింగ్ ఉన్నాయి బ్రో ఒకసారి చెక్ చేయ ఒకసారి షార్టేజ్ ఎంత పోయిందో డైరెక్ట్ వోల్టేజ్ చెక్ చేసే అంతే అది ఆ కెపాసిటీ రెడ్కి వస్తే చెక్ చేయ ఒకసారి ఓకే నాట్ కనెక్టెడ్ బాల్స్ మిస్సింగ్ అంతే ఏం కాదు ఎన్సీ బాల్స్ అయ్యి ప్రాబ్లం ఏం లేదు సారీ ఈ క్యాప్ కి షార్ట్ వస్తుంది బ్రో చెక్ చేస్తాను ఉందా పోయిందో రావట్లే షార్ట్ పోయిందా నో నా ప్రోబ్స్ ప్రాబ్లం బ్రో ఏదైనా మంచి మల్టీమీటర్ సజెస్ట్ చేయండి బ్రో 12,000 ఉంటుంది ఫ్లూక్ తీసుకో 12,000 ఫ్లూక్ మల్టీమీటర్ అంటే నేను అదే వాడతా అవును చూసాను అమెజాన్ లో ఉంది ఆఫర్ లో ఉన్నట్టుంది 4,000 ఏమో అది వాడకు మంచిది వాడు అది వేస్ట్ ఉందా ఇది బజార్ వస్తా ఉంది ప్లస్ రీడింగ్ వస్తా ఉంది ఇటు సైడ్ ఇటుపక్క బ్రో
ఇటు సైడ్ అటు సైడ్ కూడా చెక్ చేయి. ఇప్పుడు ఉత్త రీడింగ్ కోసం బజర్ రావట్లేదు, ఇటు సైడ్ అసలు బజర్ కూడా రావట్లేదు. అట్లా ఉండదు, ఒక సైడ్ బజర్ వస్తుంది, అది కరెక్ట్ పెట్టు. నా ప్రాబ్లం ఉన్నాయి బ్రో. ఇది ప్రోబ్స్ మల్టీమీటర్ లో గట్టిగా ప్రెస్ చేస్తే వస్తుంది రీడింగ్. చెక్ చేయి, చెక్ చేయి. ఇటు సైడ్ బజర్ వస్తా ఉంది, ఇటు సైడ్ రావట్లా. పోయిందంటే రీడింగ్ వస్తుంది, చెక్ చేసుకో. పోయినట్టే షార్టేజ్ పోయిందాడ. పవరేజ్ కూడా ఒకసారి చెక్ చేసుకో. పోయింది బ్రో, పోయిందా? పోయింది. వెరీ గుడ్. అలా ఇలా ఇలా మనము అజంప్షన్ తో తీసుకోవాలా ఏది షార్ట్ అవుతుందో అని. ఇప్పుడు సిపిని కూర్చోబెట్టు, సిపిని కూర్చోబెట్టు, మళ్ళీ ఇంకా ఏమేమి మంచి రిబాల్ చేసి పెట్టు, ఫోన్ ఆన్ అయిపోతుంది అది. ఓకే బ్రో, ఆల్రెడీ సిపియు రిబాల్ చేసి పెట్టాను. పెట్టేసేయి, పోటు పడాలా. ఇందులో ఉంది. చేసేసి సక్సెస్ అయితే నాకు ఫోన్ చేయి, సరేనా? ఖచ్చితంగా బ్రో.